వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది టాటా టియాగో వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే మనకి మల్టిపుల్ కంప్లైంట్స్ తో వచ్చింది. కస్టమర్ తో పాటు ఒకసారి ట్రయల్ చూసుకున్నాము. సస్పెన్షన్ సౌండ్, ఏసీ కూలింగ్ రావట్లేదు, వెహికల్ పికప్ లేదు అనేసి కూడా చెప్పారు కస్టమర్. అన్ని డీప్ గా చెక్ చేసుకున్నాము. దీంట్లో ఏంటంటే క్లచ్ ప్లేట్స్ వీక్ ఉన్నాయి, సస్పెన్షన్ వీక్ ఉంది, బ్రేక్ లైనర్స్ పోయినాయి, వెనకాల రియర్ వీల్ బేరింగ్ కూడా ఒకటి సౌండ్ వస్తుంది. ఒకసారి రండి ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి చెక్ చేసుకుందాం. స్పార్క్ ప్లగ్స్ ఓపెన్ చేసినాము. స్పార్క్ ప్లగ్ కూడా మనం రీప్లేస్ చేయాలి. టోటల్ బాడీ కూడా గట్టిగానే జామ్ అయిపోయింది. టోటల్ బాడీ కూడా మనం క్లీన్ చేస్తున్నాము. ఆయిల్స్ ఫిల్టర్స్ కూడా మనం రీప్లేస్ చేస్తున్నాము. ఫ్రంట్ వీల్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ బ్రేక్ డిస్క్ కండిషన్ అయితే బాగానే ఉంది. రియర్ బ్రేక్ లైనర్స్ అరిగిపోయినాయి అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా ప్రాపర్ గా పడట్లేదు. సో రియర్ బ్రేక్ లైనర్స్ ఒకటి చేంజ్ చేయాలి. సస్పెన్షన్స్ మొత్తం, బూట్స్ అన్ని బఫర్స్ మొత్తం డామేజ్ అయిపోయినాయి. సో షాక్ అబ్జర్వర్స్ ఆయిల్ లీకేజ్ కూడా అవుతున్నాయి. ఫ్రంట్ అండ్ రియర్ షాక్ అబ్జర్వర్స్, స్టీరింగ్ ర్యాక్ ఇవి కూడా చేంజ్ చేయాలి. క్లచ్ ప్లేట్ కూడా ఈ వెహికల్ లో చేంజ్ చేయాలి. అప్రూవల్ అయితే మనం తీసుకోలేదు. అప్రూవల్ వచ్చిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము. ఏమేమి చేస్తున్నామో ఫర్దర్ గా ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. మనం ట్రాఫిక్ కండిషన్ లో నడిపించిన లేడీస్ ఎవరైనా కొంచెం క్లచ్ ప్లేట్స్ మీద కాలు పెట్టి నడిపించిన క్లచ్ ప్లేట్స్ అనేది అరిగిపోతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమాత్రం క్లచ్ మీద కాలు పెట్టి డ్రైవ్ చేసినా కూడా అరిగిపోతాయి. 1 మంత్ కదా, 1 డే వారంటీ కూడా ఉంటుంది క్లచ్ ప్లేట్ కి. వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ మీ ఇష్టం సార్. మీరు చేయించుకుంటే చేయించుకోవచ్చు, లేదంటే మీరు అంటే నేను చెప్తున్న ఎగ్జాంపుల్ వీల్ అలైన్మెంట్, ఇంటీరియర్ వాషింగ్, ఏసీ అయితే కంపల్సరీ, కూలింగ్ రావట్లేదు, బేరింగ్ కూడా హమ్మింగ్ సౌండ్ బాగానే వస్తుంది, బ్రేక్స్ కంపల్సరీ, ఇవన్నీ మిగతా పైన అన్ని కంపల్సరీ సార్. ఓన్లీ క్లచ్ అండ్ ఇంటీరియర్ క్లీనింగ్ అండ్ వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ 3. బేరింగ్ కూడా మార్చకపోతే హమ్మింగ్ సౌండ్ వస్తుంది అనేసి ఎక్కువగా. వెహికల్ పికప్ ఉండదు, మైలేజ్ ఉండదు సార్ మీకు. ఓకే సార్. సో ఈ టాటా టియాగో వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనము లెఫ్ట్ సైడ్ రియర్ వీల్ బేరింగ్ రిప్లేస్మెంట్ చేసినాము, స్పార్క్ ప్లగ్స్ రిప్లేస్మెంట్ చేసినాము, ఆయిల్స్ అండ్ ఫిల్టర్స్ రిప్లేస్మెంట్ చేసినాము. దాంతో పాటుగా క్లచ్ ప్లేట్స్ కూడా మనం రిప్లేస్మెంట్ చేసినాము. అన్ని ఒరిజినల్ జెన్యూన్ పార్ట్స్ వాడినాం దీంట్లో. ఒకసారి ఫైనల్ రోడ్ టెస్ట్ చెక్ చేసుకున్న తర్వాత దీంతో పాటు ఏంటంటే ఎర్రర్ లైట్ కూడా వస్తుంది ఒకటి. ఆ ఎర్రర్ లైట్ స్కానింగ్ చేసి అది కూడా కోడ్ క్లియర్ చేద్దాము. సర్వీస్ రీసెట్ కూడా మనం చేద్దాం. గ్యాస్ లీకేజ్ అయితే ఏం లేదు. ఏసీ గ్యాస్ కూడా మనం ఫిల్లింగ్ చేసినాం. రోడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మనము స్కానింగ్ చేసే కోడ్స్ ఏం వస్తున్నాయి అవి కూడా చెక్ చేద్దాము. రండి ఒకసారి ఫస్ట్ ట్రాల్ ఒకసారి చూసుకుందాం. సో వెహికల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాటర్ వాషింగ్, జనరల్ సర్వీస్ అన్ని చేసేసినాము. వీల్ అలైన్మెంట్ కూడా అయిపోయింది, బ్యాలెన్సింగ్ కూడా అయిపోయింది. వీల్ అలైన్మెంట్ రిపోర్ట్ మన దగ్గరలో నియర్ బైనే ఉంటుంది, SVK వీల్ కేర్ అనేసి. ట్రయల్ వెళ్ళి ఒకసారి పికప్ సౌండ్స్ ఏమన్నా, ఫిట్టింగ్స్ ఏమన్నా డిఫరెన్స్, అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఈ టెస్ట్ డ్రైవ్ లో అరెస్ట్ చేస్తాము. పిల్లలు ఏమన్నా లూజ్ నట్లు, బోల్ట్ ఏమన్నా లూజ్ అండి అలా ఏమన్నా ఉన్నా కూడా ఈ టెస్ట్ డ్రైవ్ లో చెక్ చేసి అరెస్ట్ చేసేస్తాం ప్రాబ్లం ఏమన్నా. ఎందుకంటే చిన్న చిన్న హ్యూమన్ ఎర్రర్స్ కామన్ కాబట్టి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కంప్లీట్ గా నాదే కాబట్టి. సో నేను ప్రతి వెహికల్ వర్క్ అయిన తర్వాత ట్రాల్ చూసుకున్న తర్వాతనే కస్టమర్ కి డెలివరీ అనేది చేస్తాం. వెహికల్ ట్రాల్ చూసుకుని వచ్చేసినాము, అంత పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం అంటే ఏం లేదు. స్కానింగ్ చేసేసి ఒకసారి ఎర్రర్ కోడ్స్ ఏమైనా వస్తున్నాయి అవి కూడా మనం చెక్ చేసుకున్నాము. దాంతో పాటుగా సర్వీస్ రీసెట్, మాన్యువల్ సర్వీస్ రీసెట్ కూడా మనం ఇప్పుడు చేద్దాం. వెహికల్ సెలక్షన్, ప్యాసింజర్ వెహికల్, యాగో, పెట్రోల్, హెల్త్ రిపోర్ట్, ఆ మెమరైజ్డ్ అనే ఏదైతే కోడ్స్ ఉన్నాయో మన మెమరీలో ఉన్న పాత కోడ్స్ అన్నట్టు చాలా కోడ్స్ వస్తున్నాయి మనకి దీంట్లో అయితే. ఇంతకు ముందు బ్యాటరీ వైర్లు, సెన్సర్లు, కప్పుల్లో తీసిన వైర్స్ అలాంటివి కూడా కోడ్స్ ఉంటాయి. సర్వీస్ చేస్తున్నప్పుడు సెన్సర్లు ఏమైనా వైర్లింగ్ తప్పించిన కోడ్స్ కూడా ఉంటాయి. అన్ని మనం కోడ్స్ అనేది ఇప్పుడు క్లియర్ చేసేస్తున్నాం. అన్ని కోడ్స్ నార్మల్ అయిపోయినాయి. ఆల్ కోడ్స్ అనేది మనం క్లియర్ చేసేస్తాం. సర్వీస్ రిజిస్ట్రేషన్ అనేది మాన్యువల్ గా ఉంటుంది దీనికి. సో ఇక్కడ చూసినట్టయితే ఒకటి స్పానర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇదే సర్వీస్ లైట్ అన్నట్టు. సో దీన్ని ఒకసారి మనం ఇలా టెస్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత మనము రీసెట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఈ 0 బటన్ అనేది బ్లింక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ బ్లింక్ అవడం స్టార్ట్ అయిన తర్వాత రీసెట్ బటన్ వదిలేసి మళ్ళీ పెట్టుకుంటే సర్వీస్ అనేది రీసెట్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్లింక్ అవడం స్టార్ట్ అయింది, వదిలేసినాను, మళ్ళీ ప్రెస్ చేస్తాను. ఇది సర్వీస్ రిసెట్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి వెహికల్ ఆఫ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. సో ఎర్రర్ కోడ్ అనేది, సర్వీస్ రిసెట్ కోడ్ అనేది కంప్లీట్ గా వెళ్ళిపోయింది. ఈ టియాగో వెహికల్ అయితే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే కంప్లీట్ జనరల్ సర్వీసింగ్, క్లచ్ ప్లేట్ రిప్లేస్మెంట్, వీల్ బేరింగ్ రిప్లేస్మెంట్, స్పార్క్ ప్లగ్ రిప్లేస్మెంట్, ఆయిల్స్ అండ్ ఫిల్టర్స్ రిప్లేస్మెంట్ చేసినాము. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్, డెంటింగ్ పెయింటింగ్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సో మా వర్క్ షాప్ తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. నియర్ బై హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అండ్ నియర్ బై హఫీస్పేట్ రైల్వే స్టేషన్, ఈ 2 రైల్వే స్టేషన్ కి మధ్యలో ఉంటుంది మా షాపు. సో గూగుల్ మ్యాప్స్ లో మీరు స్పానర్ ఆటోమోటివ్ అని సెర్చ్ కూడా చేయొచ్చు. సో మన లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ లొకేషన్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో చూసి కూడా మీరు ఒకసారి నా కాంటాక్ట్ చేసి వర్క్ షాప్ కి విజిట్ కూడా అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.